देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। చెప్పినాక నేను తెచ్చుకుంటే ఎట్లా చెప్పండి. ఈరోజు మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 458/2019 అండర్ సెక్షన్ 353 రెడ్ విత్ 34 ఐపీసీలో నేరస్తులైనటువంటి ఈ అక్కపల్లి చంద్రశేఖర్ అలియాస్ చందు సన్ ఆఫ్ ఏ చెన్నయ్య 28 years, తర్వాత దొమ్మరి రవి, మాదాసు బాలయ్య, మాదాసు తేజ అనేటటువంటి నలుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సుమారు 8 నుంచి 9 నెలల కాలంగా, ఇప్పటి నుంచి వెనక్కి 8-9 నెలలు. దీంట్లో ఇంపార్టెంట్ నేరస్తుడు అక్కపల్లి చంద్రశేఖర్ అలియాస్ చందు. గతంలో కూడా ఇతని మీద మనకు 4 కేసులు 2015-17లో కూడా 4 కేసులు నమోదు చేయబడ్డాయి. వీళ్ళు మొట్టమొదటిసారిగా ఈ మన ఇప్పుడు సిఐఎస్ఎఫ్ అకాడమీ డైరెక్టర్గా ఉన్నటువంటి పర్సనల్ డీజీ గారు సివి ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరు, అతను యూట్యూబ్లోకి పోయి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎవరు, తర్వాత స్ట్రిక్ట్ ఎవరు, ఎవరి పేరు చెప్తే ప్రజలు ఈజీగా నమ్ముతారు అని చెప్పి యూట్యూబ్లో అతని యొక్క టోన్, సివి ఆనంద్ గారి యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఉన్నటువంటి టోన్ని ఇతను ఇమిటేట్ చేసి ఆ విధంగా టోన్ ఉపయోగించి జడ్చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంబాబు అని చెప్పి అతనికి జాబ్ ఇప్పిస్తానని, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 6,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎరకల బాలస్వామి అనే అతనికి ఎంఆర్ఓ గారికి చెప్పి పందులు పెంచుకోవడానికి జాగ్ ఇప్పిస్తా, అడిషనల్ డీసీ గారితో చెప్పి ఎంఆర్ఓకి ఫోన్ చేపిస్తా, ఆ నుంచి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తాడు, మీకు పందులకు జాగ్ ఇప్పిస్తా అని చెప్పి అతని దగ్గర 2 లక్షల చిల్లర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తం సుమారు 8 కేసులు ఈ దొమ్మరి రవి, మాదాసు బాలయ్య, మాదాసు తేజ వీళ్ళందరినీ అనుచరులుగా మలుచుకొని అమాయకమైన ప్రజల్ని కానిస్టేబుల్స్ ఉద్యోగం ఇప్పిస్తాం, వేరే ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి సార్ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ మనకు రావడం వలన ఈ ఈ నేరం వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత మనము వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 సెల్ ఫోన్లు, మరి ఒక అపాచీ బైక్, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, 2 తులాల గోల్డ్ చైన్, ఇయర్ రింగ్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులన్నీ కూడా చూడండి, ఒకటి జడ్చర్లకు సంబంధించిన కేసులు 2, తర్వాత నగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి 1, జలకపల్లి 1, షాద్నగర్ సైబరాబాద్ షాద్నగర్కు సంబంధించిన 2 కేసులు, వనపర్తి కొత్తకోటలో ఒక బైక్ దొంగతనం కేసు, మిగతా అన్ని కూడా చీటింగ్ కేసులు. ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పైసలు తీసుకునే కేసులు. ఈరోజు వాళ్ళని 29వ తారీఖు నాడు పొద్దున 6 గంటలకు అప్పనపల్లి బ్రిడ్జి దగ్గర పోలీసులకు వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు నేరస్తులు 4 కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ పైన చెప్పినటువంటి సామాన్లు రికవరీ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. గతంలో కూడా అన్వాడలో 2015లో ఒక కేసు, తర్వాత తిరుపతిలో 2017లో తిరుపతిలో కూడా ఒక కేసు చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి 1.5 year శిక్ష కూడా పట్టడం జరిగింది. అది కూడా కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేసిన కేసు. తర్వాత 2017లో మహబూబ్నగర్ రూరల్లో ఒక చీటింగ్ కేసు ఉంది. 2019లో బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక చీటింగ్ కేసు ఉంది. మొత్తం కలిసి ఇప్పటివరకు నేరస్తుల మీద 12 కేసులు నమోదు కావడం జరిగింది. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।
हैं।